వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒక క్యారెక్టర్ మిస్ అవుతుందట. ఆ ఒక్క పర్సన్ లేకపోవడం వల్ల జగన్ పాదయాత్రకి లైటింగ్ లేని పెళ్లిలాగా, మంత్రాలు లేని వేరే కార్యక్రమంలా తయారైందట. ఎవరు అంత ప్రత్యేకమైన వ్యక్తి, కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచే ఇప్పుడు మంటలు వస్తూ ఉన్నాయట. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరు అని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వంట వండినప్పుడు ఒక ఫ్లేవర్ మిస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అంటే ఆ ఫ్లేవర్ లేకుండా పాదయాత్ర అనేది ఫుల్ఫిల్ అవ్వదు. ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఎవరండి? అన్న వదిలిన బాణం, పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పారు కదా. మరి ఆవిడే లేకపోతే ఇంకెలా అండి? మరి జగన్మోహన్ రెడ్డి గారి ముద్దుల చెల్లెలు షర్మిలారెడ్డి గారు అంటే నిజంగా ఆవిడ లేకపోతే చాలా మిస్ అవుతున్నాం బాబు అన్నట్లుగా అందరూ కూడా మిస్ అవుతున్నారు. మనం చూసాం ఆవిడ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఏం జరిగింది అని. నిజంగానే షర్మిల గారు ఈ రోజున బూమరాంగ్ అయి అన్నని గుచ్చింది. బిగ్ బ్యాంగ్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంటే అడకత్తెరలో పోక చక్కని చెప్పుకోవాలా, లేకపోతే కుడితిలో పడ్డ ఎలకని చెప్పుకోవాలా, ఏ విధంగా అనుకోవాలా కూడా తెలియని పరిస్థితి. కోర్టులో పడ్డ స్టే అంటే ఏదైనా అనుకోవచ్చు. ఆ 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆయనకి స్టేలేం కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారండి, వెళ్తే వెళ్ళనివ్వండి, మా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే మేము పార్టీ నడుపుకోలేమా, అన్నకి జైలు ఏమన్నా కొత్త, ఈ రోజున 16 నెలలు ఉండరా లేదా అని వాళ్ళే చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున షర్మిల గారు, ముఖ్యంగా షర్మిల గారి గురించి చెప్పుకుంటే 2024 ఎలక్షన్లో ఆవిడ కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించే విషయంలో. ఒకప్పుడు ఆయన గెలవటానికి ఏ విధంగా కృషి చేసిందో ఈ రోజున ఓడిపోవటానికి అంతకంటే 10 రెట్లు బలంతో ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానివ్వండి, చేష్టలు కానివ్వండి, ఆయన పరిపాలన కానివ్వండి, మరి కుటుంబ సభ్యుల మీద ఆయన వల్ల మారిన ప్రేమ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన్ని ఏ విధంగా ఈ రోజున ఏకాకిం చేశాయి, పాపం ఒంటరిని చేశాయి, తాడేపల్లి ప్యాలెస్కి, యలహంక ప్యాలెస్కి పరిమితం చేశాయి. నిజంగా పాపం జగన్మోహన్ రెడ్డి పసిపిల్లాడమ్మ అల్లాడిపోతున్నాడు అని చెప్పి డైలాగ్ లాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బాధలు పట్టించుకునే వాళ్ళు లేరు. ముందు నొయ్యి వెనక్గొయ్యి ఎటు చూసినా కూడా మరి పార్టీ ఒకవైపు పతనం అయిపోతుంది, ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు లేడు. ఇంకొక వైపు చేస్తే జనాలను ఏ విధంగానైనా సరే మనం ఒక రకమైన ఒక అపోహలో, ఒక దానిలో భ్రమలో ఉంచాలి. అదేంటి అంటే మళ్ళీ మనమే వస్తాం, ఏం పర్వాలేదు, మళ్ళీ మనమే వస్తాం అనేది వాళ్ళకి ఎంతసేపటి కదా ఒక వేదమంత్రంలో చెప్తూ ఉన్నారు వీళ్ళు. మరి అలాంటి వీళ్ళు ఈ రోజున మనం చూసాం 151 స్థానాల నుంచి ఒక్కసారిగా 11కు పరిమితం అవటం, అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళకపోవటం, తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం, బాబాయి కేసు కోర్టులో ఏ విధంగా బాబాయి కూతురు చెల్లెలు ఏ విధంగా తిరుగుతుందో చూస్తున్నాం. మరి బాబాయి భార్య అయిన సౌభాగ్యమ్మ గారి స్థలాలు కూడా కొన్ని వీళ్ళు ఆక్రమణ చేసుకొని ఇబ్బందులు గురి చేశారని వింటున్నాం. ఇన్ని రకాలుగా ఉండి రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందు పెంచుకుంటూ పోతానంటే ఏం పెంచుతాడు? ప్రజల జీవితాలని బాగు చేసుకుంటూ వెళ్తాడేమో అనుకున్నారు, కానీ ఆయన ఆస్తులు పెంచుకుంటూ వెళ్ళాడు. జనాలకేమో 100ల్లో పెన్షన్లు పెంచి లక్షల్లో కోట్లలో వెనకేసుకున్నాడు. ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు తిండి రోజుకి 50,000 రూపాయల మీల్స్ చేశారంటే తాడేపల్లి ప్యాలెస్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంకంతకంటే ఘోరం ఏంటండి? పర్ హెడ్ 1 మీల్ వచ్చి 50,000 రూపీస్. ఏం తిన్నారు? బంగారం వెండి ఏమన్నా దాంట్లో కరిగించి పోయించుకున్నారా అన్న పరిస్థితి ఆ రోజున ఎదుర్కొంది. కానీ అమరావతి జరగలేదు, ముందుకు వెళ్ళలేదు. పట్టిసీమ, పోలవరం, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఏది జరిగిన పాపాలన బాల ఎవ్వరికి రూపాయి అంతా ఈయన ఉపయోగం లేకుండా ఉప్పుగల్లంత ఉపకారం చేసింది లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర నిజంగా షర్మిల గారు ఈ రోజున మాట్లాడుతున్నారంటే నిజమే కదా. ఉన్నత గౌరవ అధికార పదవిలో ఉన్న తల్లిని స్టేజ్ మీద సంతకం చేయించామకి ఇష్టం లేకపోయినా కన్నీటి పర్యంతమే స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. ఒక్క ఫ్యామిలీలో రాజకీయాల్లో ఒకరే ఉండాలి, చెల్లి ఉండటానికి వీల్లేదని ఆ అమ్మాయి మీద కక్ష కట్టి మరి నువ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వో నేను ఒకరే ఉండాలంటే తను బయటికి వెళ్ళిపోయింది. గిల్లారు. ఎవరైనా పెళ్లి చేసి మంచిగా పంపిస్తారు, ఈయన గిల్లాడు అనమాట. మరి గిల్లిన దానికి ఊరికనే ఊరుకుంటారా? అంటే గిచ్చి ఏడిపిస్తారని ఏదో అంటారు, ఏడిపించి మళ్ళీ ఈయన జోల పడతాడని ప్రయత్నం చేశాడు కానీ జరగల. అలా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ రోజున.
మరి ఎలా వెళ్ళిద్ది ముందుకి, ఏం జరగబోతుందంటే అంత అగమ్య గోచరంగానే ఉంది అనేది వాస్తవం. సరే, పాదయాత్రలో ఆయన ఏం తింటారండి? అంటే ఎనర్జీ కావాలి కదా మరి. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు లేరు, మరి ఏమన్నా హెరిటేజ్ నుంచి పాలు, తిరుమల నుంచి లడ్డు పంపిస్తారా? అలాంటివి ఆయన తీసుకోడండి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కల్తీ లడ్డూలో ఏం జరిగిందో. హెరిటేజ్ పాలలో, హెరిటేజ్ లో పాలు అమ్ముతారా? ఇంకా ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అమ్ముతారు అనుకుంటున్నాను కాదా? ఉల్లిపాయలు అమ్మరా హెరిటేజ్ లో? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. అది ప్రభుత్వ ఆధీనంలోకి రాదు కదా, కల్తీ చేయలేరు కదా. అది అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో తెలియదు కానండి, నా భూతో నా భవిష్యత్తు అంత గొప్పగా అసలు ఆ స్క్రిప్ట్ ఏంటి, దానికి అసలు అంటే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి కూడా తేడా తెలియని విధంగా ఉన్న ఆయన మరి ఆ స్క్రిప్ట్ చదువుతూ కూడా తప్పులు చదువుతూ మాట్లాడే విధానం చూస్తుంటే అందరికీ కూడా ఎక్కడ ఎప్పుడు ఇలాంటి వ్యక్తిని చూడబోమేమో, ఇలాంటి వ్యక్తి మళ్ళీ రాడేమో అన్న దీంతో జనాలు చూడటానికి వస్తారు తప్పించి భవిష్యత్ అది కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళు చెప్తారు జనాలు విపరీతంగా వస్తారని. కాదు, ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది అంటే, ఈయన స్క్రిప్ట్ చూసి చదవటం కూడా రాని వ్యక్తి, 5 సంవత్సరాల పరిపాలన కూడా సరిగ్గా చేయలేని వ్యక్తి, ఎప్పుడు పబ్జీ ఆడుకుంటా ఉంటాడంట. జనాల దగ్గరకు వస్తే ఈయన ప్రవర్తన ఏంటి, శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడంట, పెళ్లికి వెళ్ళి ఏడుస్తాడంట, ఈయనోసారి చూద్దామనే ఉద్దేశంతో వస్తారు. అంటే ఎన్నో లెవెల్ పబ్జీ ఆడుతున్నారనే. మరి అలానే ఉంది ఈయన. అసలు ఎలా ఉంటాడు, ఈయన ఆలోచన ధోరణి ఏంటి, మనల్ని చూసి ఎకిల్ నవ్వులు నవ్వుతాడా లేకపోతే ఏడుస్తాడా చూద్దామని చెప్పి జనాలు వస్తున్నారు. వీళ్ళేమో జగనన్న మీద ప్రేమతో వస్తున్నాడని చెప్పి ఆయన పాపం ఒక రకమైన అభూత కల్పనలోకి పంపిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి, ఒక విచిత్రమైన ధోరణ కలిగిన వ్యక్తి, మరి ఏమని చెప్పుకోవాలండి మనం ఆయన గురించి, ఇంతకు మించి పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో ఇప్పుడు ఆ వదిలిన బాణం వల్ల ఇప్పుడు వదిలైపోయిన బాణం అయిపోయింది కదా, ఇప్పుడు ఎటుకాని పరిస్థితి కదా. ఇప్పుడు ఏమంటారు లాస్ట్గా ఒక మాటలో చెప్పాలంటే, కలిసి వచ్చామా లేకపోతే? ఇక్కడ ఒకటేనండి, ఇద్దరు చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగిన బాణాలు, వదిలిన బాణం కన్నా కూడా మీరు అన్నట్లుగా వదిలైన బాణం అంటే ఈ రోజున ఎదురు తిరిగిన బాణం, వదులుకున్న బాణమా లేకపోతే తన మీదకు తనే వదులుకున్నట్లే. ఇంకంతే మరి ఈ రోజున చూసే పరిస్థితులు ఏం జరుగుతున్నాయి. తను ఒక కుటుంబ విషయంలోనే కాదు, రాజకీయాల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడరు, వాళ్ళ లీడర్ల విషయంలో, అదేవిధంగా తను చేసిన తప్పులు ఈ రోజు కూడా వెంటాడుతున్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను తీసుకున్న గోతిలో తనే పడతారు అన్న సామెత ఏ విధంగా ఉందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలానే ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.